ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భరణీకాన సాయినాథరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యాదవ సామాజిక వర్గానికి ఎన్నో సేవలు అందిస్తున్న భరణీకాన సాయినాథరావు కనిష్ట పుత్రుడు గత ఏడాది మృతి చెందడంతో ఆయన ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జిల్లా నలుమూలల్లో ఉన్న ఆయన అభిమానులు పెందుర్తి, అనకాపల్లి, మాడుగుల నియోజకవర్గాల్లో భరణీకాన సాయినాథరావు జన్మదిన వేడుకలు జరుపుకోవటం పెద్ద చర్చనీయాంశం అయిందనే చెప్పాలి. సుమారు 72వ ఏటలో ప్రవేశించిన భరణీకానను ఉదయం నుంచి ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారు కొందరైతే, ఏ ఊరికా ఊరిలో టీడీపీ కార్యకర్తలు, యాదవ సంఘం సభ్యులు ఆయన బర్త్డే కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకొని ఆనందించారు. వారితో ఉంటారు మీరు. ఆయన చాలా నిగ్గర్వి, మీకు అందరికీ తెలుసు. ఎక్కడ ఒక కోపం కానీ, ఒక తాపం కానీ, నేను ఇంత ఆస్తిపరున్నాను కానీ, నాకు ఇది ఉన్నదని కానీ, ఏ రోజు ఆయన ఏ పార్ట్ కూడా, ఎక్కడ ఒక్క పార్ట్ కూడా, ఒక 1% కూడా ఆయన దగ్గర ఎలాంటి గర్వం లేనటువంటి వ్యక్తి. అనకాపల్లి జిల్లాకి 7 నియోజకవర్గాల్లో యాదవ సంఘానికి ఎనలేని సేవలు చేసి, యాక్సిడెంట్కి ఎంతమంది డబ్బులు ఖర్చు పెట్టారో, చావు దగ్గరికి వెళ్ళి ఎంతమంది ఖర్చు పెట్టారో, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి ఎంతమంది పేదవారికి ధన సహాయం చేశారో, అలాగే ఎంతమంది పేద విద్యార్థులు ధన సహాయం చేశారో, అలాగే ఎంతమంది విద్యార్థులు మంచి క్లాసుల్లో పాస్ అయిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇంకా మంచి చదువులకు వెళ్ళాలని ఆయన 15,000 రూపాయలు, 20,000 రూపాయలు వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చి, వాళ్ళ పేరెంట్స్తో సహా రప్పించి, ఎమ్మెల్యేలు, ఎంపీలు రప్పించి సన్మాన కార్యక్రమాలు చేసి, వేల మందికి అన్న సమారాధనలు చేసి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మా అందరం ఈరోజు అనకాపల్లి జిల్లా యాదవ కుటుంబ సభ్యులు అందరం కూడా మేము ఉన్నామంటే, ఈ రకంగా ఈ వేళ అక్కడి నుంచి మేము అందరం కూడా వచ్చామంటే, ఆయన జిల్లాలో మనిషి లేరు, మనిషి మా ఆత్మ మాత్రం అందరిలోనూ అక్కడ ఉంది. ప్రతి మండలంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ ఈయన పేరు మీద కేకులు కట్ చేసి ఇవాళ గ్రూపులో ప్రతి ఒక్కరిని పెట్టిన వాళ్ళమే. సో అలాంటి వ్యక్తి మీరందరూ ఇక్కడ కుటుంబ సభ్యులుగా ఉన్నారు. అది మీ అదృష్టం, మనందరి అదృష్టం కూడా. సో కాబట్టి వారు ఇంకా మీలాంటి వారిని ఎంతమందిలో ఆయన చెట్నీరులో బాగుపరుస్తూ మీ అందరినీ పోషిస్తూ, అలాగే ఎంతోమంది యాదవ కుటుంబ సభ్యులకి, అలాగే బీసీ సభ్యులకి, అలాగే వారితో ఉన్నటువంటి ఇక్కడ ఆయన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరికీ కూడా, మీ అందరికి కూడా ఈ సాయంకాల సమయంలో నా హృదయపూర్వక తెలియజేసుకుంటాను. అదేవిధంగా వారికి, వారి కుటుంబానికి భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి పట్టుకుంటే మా కొద్దిగా వెనక్కి జరగండి రాను. మనందరూ అభిమానం పాత్రలు బాబురావు గారిని ఏదో ఒకటి మరి మన కుటుంబం కదా. ఎంతో అనుకున్నా, ఎంత ఏదైతే చేయకూడదు అనుకొని ఈ కార్యక్రమాన్ని దూరంగా వచ్చి ఇక్కడ ఉండాలని అనుకున్నాను. కానీ నా మీద ఉన్న అభిమానంతో మిత్రులు బిఎన్ఆర్ వారు అయినటువంటి మిత్రులు మా శాస్త్రిరావు గారు, మా గురువుగారిని ఎందుకంటున్నానంటే, మా చిన్నప్పటి నుంచి ఆయన పొలిటికల్లో ఉన్నారు. ఆయన తర్వాత నేను వచ్చాను. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. మరి ఈరోజు మనందరం కూడా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, ప్రముఖ పారిశ్రామికవేత్త, మరి దినదిన అభివృద్ధి చెందుతూ ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చినటువంటి వ్యక్తి, మరియు అనకాపల్లి నూతనంగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాకి 2 సార్లు జిల్లా యాదవ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ భరణీకాన సాయినాథరావు
బాబురావు గారికి ఇవాళ 71 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మరి ఈరోజు మనం ఇక్కడ మన అందరం గౌరవనీయులు మా గురువర్యులు అనకాపల్లి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర పౌల్ట్రీస్ చైర్మన్ అయినటువంటి భరణికాన సాయినాథరావు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సప్పవరంలో ఇంత శ్రీకృష్ణాలయం వద్ద పెద్ద ఎత్తున మండలం ప్రజలందరూ పాల్గొని ఈ జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అయినటువంటి బెనకాని బాబురావు గారు, పేదల సన్నిధి, ఎంతోమంది పేద విద్యార్థులకు అందరి కష్టకాలంలోనూ కూడా యాదవ కుటుంబ సభ్యులందరికీ సహాయ సంపర్కాలు అందిస్తూ అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాల్లోనూ కూడా యాదవులు అనేటటువంటి గుర్తింపు తీసుకొచ్చి అందరికీ కూడా సంఘాలు ఏర్పాటు చేసి జాతి కోసం పోరాడుతూ రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా యాదవ్స్కి మంచి స్థానం కల్పించాలని ఆయన పాటలు పాడుతూ ఇట్లాంటి ఒక మంచి వ్యక్తి, మా అందరి శ్రేయోభిలాషి, మా అందరి కల్పవృక్షం, అనకాపల్లి జిల్లా యాదవ సంఘానికి అందరూ కూడా ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి